భగవంతుని ఎలా చేరుకోవాలంటే మొట్టమొదట ఈ శరీరము ప్రకృతి వలన పుట్టినటువంటి శరీరము. మొత్తము మన మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు మొత్తము ప్రకృతి వలన పుట్టినటువంటివి. వీటిని జయించాలంటే మనకు స్థావరం కావాలి. మనకు మనోబుద్ధులు మన యొక్క అసలైనటువంటి ఆత్మ మనకు తోడు నీడగా ఉన్నాయి. మన యొక్క నిజస్వరూపాన్ని ముందు తెలుసుకోవాలి. ఆత్మ మీద నిలకడ కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆత్మ మీద నిలకడ కలుగుతుందో మన సొంతం అది, మన స్వరూపం అది. దాని మీద నిలకడ కలిగినప్పుడు ఇంద్రియాలను జయించగలుగుతావు. దాని మీద నిలకడ లేకుండా పోతే ఇంద్రియాలను జయించడము అసాధ్యం. ఎవ్వరూ జయించలేరు. ఎందుకంటే ప్రతి ఒక్కటి ప్రకృతిలో పుట్టినటువంటివే. వీటికి బలం ఎక్కువ. మనకు సహాయము భగవంతుని సహాయం కావాలా. పరమాత్మ సహాయం లేనటువంటి వాడు ఎవడు జయించలేడు. ఆత్మ సాక్షాత్ పరమాత్మ స్వరూపం. ఆత్మ పరమాత్మ రెండు ఒక్కటే. ఈ రెండుగా భావించకూడదు. సమస్తము నిండి ఉన్నది. ఏది? ఆత్మస్వరూపము సర్వము భగవంతుడు భగవత్ స్వరూపము నిండి ఉన్నది. లోపల బయట సర్వము ఆయన ఉన్నాడు. సమస్తము పరబ్రహ్మ నిర్మాణం. ఇది బ్రహ్మమే నిండి ఉన్నాడు. ప్రకృతి వేరుగా ఉంది. 8 విధాలైనటువంటి ప్రకృతి ఇది వేరుగా ఉంది. ఆయన యొక్క స్వాధీనంలో ఉంది. ఇది భగవంతుని యొక్క స్వాధీనంలో ఉంది ఈ ప్రకృతి. ఈ మాయ అనేది మనిషికి కామము, క్రోధము, లోభము, మదము, మాశ్చర్యము ఈ దుర్గుణాలు ఎలా పుడుతున్నాయంటే తిండి వలన. కేవలం వీడు శరీర భ్రాంతి చేత శరీరము, మనస్సు నేను అనుకునేదానా ఇతరుల మీద రాగద్వేషాలు పుడుతున్నాయి. శరీర ఇంద్రియాల ద్వారానే అలా పుడుతున్నాయి అంతే. కానీ నిజంగా అతనికి ఆ బుద్ధులు లేవు, ఆత్మకు లేవు. ఆత్మ ధర్మస్వరూపుండు, ఆయన దివ్యస్వరూపుండు, ఆయన కాంతి స్వరూపుండు. ఆయనకు లేవు. సూర్యుని కూడా ప్రకాశింపజేసే శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు తన స్వరూపం. అయితే ఇతనికి ఆయన నిజస్వరూపము ఇది ఇంత గొప్పది, నేను ఆయన గొప్పవాడిని ఆయనకి తెలియదు. ఏదో అల్పునిగా భావించుకుంటున్నాడు. ఈ శరీరం పోయేది కదా, శరీరము మనసు ఇవన్నీ పోయేటి కదా, ఈ పోయేటియే నేను అనుకుంటున్నాను. నేను ఒరిజినల్గా అది కాదు, అది వాస్తవం కాదు. వీడు ఎప్పుడూ శాశ్వతానందుడే. కేవలం శరీరానికి మాత్రమే మరణం ఉంది కానీ, కేవలం శరీరానికి మాత్రమే మరణం ఉంది కానీ ఆత్మకు లేదు. నీకు దిష్టాంతరంగా లోపల తెలిసిపోతుంది. నీకు ఇంద్రియాలు జయించినప్పుడు సమస్తము లోపల నీకు సాక్షాత్ భగవంతుడు కనిపిస్తాడు. దిష్టాంతరంగా చూడవచ్చు, దిష్టాంతరంగా తెలిసిపోతుందండి. ఒకరు చెప్పక్కర్లేదండి. ఒకరు చెప్తే నమ్మక్కర్లేదు, ఒకరు చెప్పక్కర్లేదు. తనంతకు తనకు తెలిసిపోతుంది. తన నిజస్వరూపం ఏమిటో, తన శక్తి స్వరూపం ఏమిటో తెలిసిపోతుంది. ఆడు ఎవ్వరికి భయపడడు, దేనికి భయపడిన అవసరం లేదు. వీడు శాశ్వతానందుడు. భయపడాల్సిన అవసరమే వచ్చింది. ఎవ్వరికి దర్శన అవసరమే లేదు. ఈ సాక్షాత్ పరమాత్మ స్వరూపం ఉండైతే ఎవరికి భయపడాలి, భయపడిన అవసరం లేదు. తన శక్తి సామర్థ్యం తెలియక, తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యక కేవలం ఈయన మనసు అంతా బయట ప్రకృతిలో పనిచేస్తుంది. ప్రకృతిలో పనిచేసేటప్పుడు తెలీదు. వీడు ఏదో అలుపుడు అనుకుంటున్నాడు పాపము. నేను అలుపుని,
నేను నా దగ్గర డబ్బు లేదు, పేదవాడిని కదా, నా దగ్గర ధనం లేదు కదా అనుకున్నప్పుడు ఏమవుతుంది, వీడు పెద్దవాళ్ళని చూసి వీడు లొంగిపోతాడు. ఎందుకంటే మనం పేదవాళ్ళం. పేదవాళ్ళు, ధనికులు, గొప్పవాళ్ళు అనేది దేంట్లో వస్తుంది? కేవలం ప్రకృతిలో వస్తుంది. శరీర పోషణ ప్రకృతి, కేవలం శరీరానికి సంబంధించినటువంటిది ఇది ప్రకృతి. దాంట్లో వస్తుంది తేడా. ఒకటి ఎమ్మెల్యే, ఒకడు కలెక్టరు, ఒకడు జమీందారు. భగవంతుడు ఎవరికి ఇచ్చేది వానికి ఇచ్చాడు, ఉపాధి అది, దానికి సంబంధం లేదు. శరీర జీవులు సమస్తము ఒక్కటే, అన్ని జీవులు ఒక్కటే. వాటికు భగవంతుడు ఉన్నాడు లోపల, అవి జీవిస్తున్నాయి, మనము జీవిస్తున్నాం, సర్వజీవులు జీవిస్తున్నారు. ఒకడు శాస్త్రజ్ఞుడు, శాస్త్రంలో గొప్పవాడు ఉండొచ్చు, ఒకడు ఒక పాండిత్యంలో గొప్పవాడు ఉండొచ్చు, ఒకడు వైద్యంలో గొప్పవాడు ఉండొచ్చు, ఒకడు రాజకీయంలో గొప్పవాడు ఉండొచ్చు. వాని యొక్క జ్ఞానం పట్టించి, వాని తెలివితేటలు పట్టించి ఒక దాంట్లో ఒకటి పెద్ద గొప్పవాడుగా ఉంటాడు. అంతే అంతే చెప్తే అక్కడ వాడు ఏం చేస్తున్నాడు, నేను గొప్పవాడిని. అందరూ గొప్పవాళ్ళే, నువ్వు గొప్పవాడు అనుకోని అహంకారం తప్ప. అహం బ్రహ్మాస్మి, అహంకారం వదిలేస్తే అంతా బ్రహ్మమే. కానీ అహంకారం ఎందువలన వస్తుంది? తన విద్య వలన, తన ఆస్తి వలన, తన సంపద వలన, తన యొక్క పదవి వలన, కేవలం ఉపాధి వలన అహంకారం వస్తుంది. అంతేనా? దాని వలన వీడు అహంకారము, దుర్గుణాలనేటువంటివి పెంచుకొని ఇతరుల మీద రాగద్వేషాలు పెంచుకుంటున్నాడు. రాగద్వేషాలు ఉండకూడదు. ఎందుకు ఉండాలా? కేవలం ఉపాధి ఇది, శరీర ఉపాధి అయినప్పుడు మనం కాదు కదా. అలాంటప్పుడు వాళ్ళ మీద రాగద్వేషాలు ఎందుకండి? వాళ్ళు మనతో సమానమే కదా. వాళ్ళు మనమెంతో, వాళ్ళు కూడా, ఇతరులు కూడా అంతే, సమస్త జీవరాశులు అంతే. వాళ్ళ మీద రాగద్వేషాలు ఎప్పుడు ఉండకూడదు. భోజనము సాత్విక ఫుడ్ అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు అలవాటు చేసుకో, ఇప్పుడు దుఃఖజాబల్యము జయించుట కష్టం. ఇది మంది కాదు కదా. అలాంటప్పుడు దుఃఖం ఏంటి? దుఃఖ మనం కాదు, ఇంద్రియాలు మనం కాదు, ఈ సమస్త ప్రకృతి మనం కాదు. మనం విలక్షణులము. దీనికి విలక్షణమైనటువంటి వాళ్ళు. కర్మవశత్తు చేత శరీరం వచ్చిందే కానీ నిజంగా కాదు. మన స్వరూపము, పరమస్వరూపము రెండు ఒకటే. అలాంటప్పుడు ఈ జోహదాబలం ఏంటి? కేవలం సాత్విక ఫుడ్ అలవాటు చేసుకోవాలి. ఉప్పు కారము తగ్గించుకోవాలి. ఎక్కువ వెన్న, మామూలుగా కూరగాయలు అంటే కొన్ని వదిలేయాల్సిందే. వంకాయ కానీ మాంసాహారం పూర్తిగా వదిలేయాల్సిందే. గుడ్డుతో సహా ఏం తినకూడదు. అది మాంసాహారం అనేది తినకూడదు, చెడ్డది అది. ఎందుకంటే అవి దుర్గుణాలను అలవాటు చేస్తాయి, నాశనం చేస్తాయి. మనకు ఇంద్రియాలు మన స్వాధీనంలో ఉండాలంటే తిండి సాత్విక ఫుడ్ అలవాటు చేసుకోవాల్సిందే. ఎందుకంటే అది మనం తినట్లేదండి, కేవలం శరీర ధారణ మాత్రమే, శరీరం నిలబడడం కోసం మాత్రమే. అది మనం తింటా ఉంటే పోనీ తిన్నా పర్వాలేదు, రకరకాలైన తిండ్లు తిన్నా పర్వాలేదు. అది మనకు సంబంధించిందే కాకపోయా అది ఏదో ఊడిపోయేదానికి పెడుతున్నా పడవు. అంతే కదా. ఇది ఉంటుందా? చిన్నప్పటి నుంచి మనం ఇన్ని తిన్నాము, ఇన్ని చేసాము, ఇది ఉంటుందా? పోయేదానికి పెడుతున్నాం. ఊరికే శరీర ధారణ అంటే శరీరం నిలబడడం కోసం మాత్రమే సాత్విక ఫుడ్ అలవాటు చేసుకుంటే అప్పుడు ఇంద్రియాలు లొంగుతాయి. ఈ శరీరం అంతా ఇంద్రియాలలో పుట్టినటువంటిది కదండి. మనసు ఎప్పుడు అంతర్ముఖమవుతుందో, అప్పుడు నీ నిజ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోవచ్చు.